పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలనా విధానం నచ్చి ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తున్న విధానం నచ్చి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లోంచి తప్పించి గాడిలో పెట్టి ఇవాళ ఒక పక్కన వడ్డీ కట్టుకుంటా ముందుకు తీసుకెళ్లే విధానం నచ్చి ప్రజాప్రతినిధులైనటువంటి మన కాకినాడ రూరల్ ఎంపీటీసీలు అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రి ఒక సమక్షంలో ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే త్వరలో ఏదైతే కాకినాడ రూరల్ ఎంపీపీ రిజైన్ చేసి ఉన్నారో ఆ రిజైన్ చేసిన ప్లేస్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి రేపు 27వ తారీఖు. ఆ ఎన్నికల సందర్భంగా అందరూ కూడా మాలో మేము అందరూ కూర్చుని ఆలోచించి చూస్ చేసుకుని ఒక మంచి నాయకుడిని ఎన్నుకుని నాకు ఎంపీపీగా చేసుకుందాం అని చెప్పి ఒక ఆలోచనతోటి అందరూ జాయిన్. అలా గతంలో ఆల్రెడీ ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఇప్పుడు కొత్తగా జనసేనలో వచ్చిన ఎంపీటీసీలు అలా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు ఇతర అందరూ కలిసి త్వరలో 2-3 రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుని మంచి ఎంపీపీని ఎన్నుకుని కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో రూరల్ మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకొద్దామని చెప్పి గతంలో కూడా కాకినాడ రూరల్ మండలం ఎప్పుడు కూడా మంచి పరిపాలనలో సాగేది. అటువంటి పరిపాలన మళ్ళా ఇంకొకసారి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ రేపు 27 జరిగేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎంపీపీగా కూర్చోబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం. అలాగే మొత్తం 7 ఎంపీటీసీలు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈరోజు మన నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఇంకొక 2 ఎంపీటీసీలు కూడా దారిలో ప్రయాణం ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా రేపు సాయంత్రం లోపల మమ్మల్ని కలుగుతున్నారండి. కలిసి జనసేన పార్టీ టోటల్ 18 మంది ఎంపీటీసీలకు కానీ ఇవాళ 10 మంది మన దగ్గర ఉన్నారండి. రేపు ఇంకొక 2 కూడా రాబోతూ ఉన్నారండి. అందరూ కూడా జనసేన పార్టీ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనా విధానాన్ని చూసి, ఎందుకంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. గ్రామీణ ప్రాంతంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి గత 3 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి గుర్తించి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ జాయిన్ అవ్వడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.